అంకుల్ ఇంటర్వ్యూ సూపర్. హాయ్ బేబీ. హాయ్ డాడీ. హాయ్. నువ్వు ఇంకా జిమ్ చేయడం ఆపవా? అందుకే వాడి పేరు జిమ్మర్ అని పెట్టింది. ఈసారి బాడీ బిల్డింగ్లో స్టేట్ ఛాంపియన్షిప్ కొట్టాలి ప్రియా. ఆల్రెడీ 3 సార్లు ఫెయిల్ అయ్యావు. ఈసారి చూడు బ్రో. చూడు చూడు వచ్చింది. మ్మ్. కొంతమంది మా ఇంట్లో దయ్యం ఉందని చెప్తుంటారు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకోసం వాళ్ళ అపోహలు దూరం చేస్తూ ఉంటాం. మీ మోకాళ్ళ నొప్పులు తగ్గాలని దేవుడికి పూజ చేశాను. హారతి తీసుకోండి. హ్మ్. టాబ్లెట్లు తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, కానీ పూజ చేస్తే హారతి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గుతాయే? మీ మోకాళ్ళ నొప్పులు తగ్గాలని దేవుడికి పూజ చేశాను. నేను ఎంతో మంది మూఢనమ్మకాలు దూరం చేస్తున్నాను, కానీ 30 సంవత్సరాల నుంచి దీని మూఢనమ్మకాల్ని మాత్రం దూరం చేయలేకపోతున్నాను. హారతి మమ్మీ కోసం. నా కోసం. నీకోసం. మ్. ఇంట్లో శాంతి కోసం. ఈ సమాధుల్లోకి వెళ్తే తిరిగి వస్తామంటావా? ఉన్నా కదా, ఎందుకు? నన్ను అక్కడే పూడ్చిపెట్టడానిక? ఎంత ఓవరాక్టింగ్ చేయకు పద. ఒకసారి అటు చూడరా, ఉచ్చ పడిపోతుంది నాకు. అరే బావరా, ఇక్కడున్నారేంట్రా? అది మెడలో హెడ్ ఫోన్స్ ఏంటి, ఆ కెమెరా ఏంటి, ఆ వైర్లు ఏంటి? మొన్న కొత్తగా తీసుకున్న ఫామ్ హౌస్కి రాలేదే? అదే కొంచెం బిజీ ఉండి రాలేకపోయాను బావా. బిజీనా? అసలు ఏం పని చేస్తున్నావనరా బిజీ నువ్వు? సర్లే, వీలు చూసుకుని ఒకసారి ఇంటికి రా. వస్తా బావా. అక్క నేను కలవరిస్తుంది. ఓకే బావ, నువ్వు కూడా రారా. వస్తా. బాయ్. బతుకుంటే పద వెళ్దాం. ముందు నువ్వు పద. రేయ్, ఎందుకురా భయపడతావు? రేయ్, ఆనందంగా రావడానికి నువ్వు రమ్మన్నది భోజనానికి కాదురా, శ్మశానానికి. సాహసం చేయరా డెంపక. లక్ష్మీదేవి వరుస్తుందిరా. లక్ష్మీదేవి మాట దేవుడు ఎరుగురా. నన్ను ఇక్కడ ఏ లక్ష్మీ భయో పట్టుకునేటట్టుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, 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 శ్రీ ఆంజనేయం. భయంగా ఉంది, నన్ను వదిలేళ్ళకరా. ఏమైందిరా? దెయ్యాలు ఉంటాయంటారు కదరా. అవునా? వామ్మో, చెట్లకు వర్షాలే పడతాయి అనుకున్నాను, దయ్యాలు కూడా పడతాయా? హ్యాపీగా పార్కుల్లో చెట్ల కింద తిరిగేవాడిని, ఈ శ్మశానంలో చెట్ల కింద తిప్పుతున్నా దరిద్రుడా. దెయ్యమా కనపడవే, నీకు 100 కొబ్బరికాయలు కొడతానే. పిచ్చోడ్రీడు నర్సు, ఇక్కడెక్కడ దయ్యాలు కానీ పద పంజాబ్ శ్మశానం పోదాం. బా ఆగరా, వెళ్దాం. బా వెళ్దాం, ఆగరా. ఏంట్రా నీ గోల? అది అలారం రా, సౌండ్ చేయకుండా చేతితో కొట్లేపిద్ది. అలారమా? మన్నే బావ బ్రెజిల్ నుంచి తెప్పించాడు. బ్రెజిల్ నుంచా? టైం బాగోలేనప్పుడు టైం చూపించే అలారం కూడా భయపెడుతుంది. ఏడుకొండలవాడ, నా మొక్కు గుర్తుంది కదా, దయ్యం లేకుండా చూడు స్వామి, గుండు గ్యారంటీ. అందరూ పడుకున్నారు, ఇదే కరెక్ట్. పద దయ్యం పడుకుందాం. రారా రాబే. 1 లక్ష కక్ష సాధిస్తుందని తెలిస్తే అప్పుడు అలా అడ్డం ఉండేవాడిని కాదు, ఇప్పుడు ఇలా అడ్డంగా బుక్ అయ్యేవాడిని కాదు. ఈయన భూత వైద్యుని గెటప్పు. దెయ్యమ్మా, నా బ్యాంకు బ్యాలెన్సా ఎక్కడున్నావో ఒక్కసారి కనపడవే. అక్కడికి వెళ్ళి చిత్రహింసలు పడి చావడం కంటే ఇక్కడ ఒకేసారి గుండె అయి చచ్చిపోవడం బెటర్. వస్తున్నా.
అదిగో అదిగో ఎక్కడరా? అక్కడ కనబడుతుంది అదిగో. ఏంట్రా అది? ఒరేయ్, దెయ్యం రా. ఏమైంది బంగారం? చూడు ఓర్ని నువ్వా? రేయ్, ఇద్దరు కలిసి టైంలో ఏం చేస్తున్నారా? అది ఫోన్లో పాటలు డౌన్లోడ్ పెట్టమని వచ్చిందండి. డౌన్లోడ్ పెట్టుకొని వచ్చిందా? మరి పెట్టావా? పెట్టబోతున్నాను, మధ్యలో మీరు వచ్చేసారు. ఆహా. రేయ్, అక్కతో చెప్పంటావా? బాబాబు మీకు దండం పెడతాను, అమ్మగారికి చెప్పొద్దండి. ఈ ఉంగరం జుట్టు సచ్చినాడు, నేను రాకపోతే సీకోసుకుంటా అన్నాడు. బాబు మా ఆయనకి తెలిస్తే నన్ను చంపేస్తాడు, మీరు దండం పెడతాను బాబు. ఒరే పిఠాపురం, ఆ అమ్మాయి ఏమో గుమ్మడికాయలా ఉంది, నువ్వేమో ములక్కాడలా ఉన్నావు. ఏం చేద్దామనరా? అయ్య బాబోయ్, గుమ్మడికాయతో ములక్కాడేసి వండితేనండి అదిరిపోద్దండి బాబు. ఆ? ఆ రాత్రి దీం ఆల్మోస్ట్ దొరికింది అనుకున్నాను రా. జస్ట్ మిస్ అయిపోయింది. రాత్రి నాకు చావు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకున్నాను, జస్ట్ మిస్ అయిపోయింది. రేయ్, నేను ప్రపంచాన్ని అర్థం చేసుకునే పనిలో ఉన్నా, నువ్వు వెళ్ళి డోర్ తీరా. నేను విశ్వంతో ఏకమయ్యే పనిలో ఉన్నా, నువ్వే వెళ్ళి తీసుకో. రేయ్, పోయి తీరా. రాయ్, వెళ్తున్నా బాబు, వెళ్తున్నా, నేనే వెళ్తున్నా. మీరు మేము ప్రజా చైతన్య వారం నుంచి వచ్చాం. ఈయన రాజారెడ్డి గారు. మీరు మేము ప్రజా చైతన్య వారం నుంచి వచ్చాం. రాజారెడ్డి గారు. మీరు చెప్పాం కదా, పాపం చెవుడేమో. సార్ మీరా? మీరేంటి ఇలా వచ్చారు? లోపలికి రండి సార్. షల్వి, వెరీ ఎక్సైటింగ్ సార్. మీ ప్రోగ్రామ్స్ నేను టీవీలో చూస్తుంటానండి. స్వప్న, మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు. సార్ మీరు ఇలా మా ఇంటికి ఈ ఇంట్లో దెయ్యం ఉంది, మమ్మల్ని రమ్మని ఫోన్ చేశారు కదా. ఫోనా? హ్మ్. స్వప్న? లేదండి. ఆ, లేదు సార్, మేము చేయలేదే. ఇది G69/3-29 మెడిచల్ కాదా? మీరు చెప్పిన అడ్రస్ అయితే కరెక్టే, కానీ మేమెవరూ చేయలేదండి. ఈ అడ్రస్సే చెప్పారే. ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేశారు. ల్యాండ్ లైనా? ఎస్. మా ఇంట్లో ల్యాండ్ లైన్ అసలు వర్క్ చేయట్లేదండి. సారీ, రాంగ్ కాల్ అయి ఉండొచ్చు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. యా, ఇట్స్ ఓకే లెట్స్ గో. సార్ 1 మినిట్. Huh? ఫోన్ చేసిందైతే మేం కాదు గాని ఈ ఇంట్లో దెయ్యం ఉందండి. రాంగ్ కాల్, బట్ రైట్ ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్టింగ్.